ముగ్గురు వ్యక్తులు త్రిమూర్తుల్లాగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటారు చూసారా. ముందు ఒకరు పుట్టిస్తారు, తర్వాత ఒకరు పెంచుతారు, తర్వాత ఒక లైకారులాగా 1 by 1 3 స్టెప్లు. ఎన్విఎస్ ప్రసాద్ గారు, మాకు ప్రసాద్ గారు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 316D అంటే కృష్ణా ఎన్టీఆర్ 2 జిల్లాలకి కలిపి వారు గవర్నర్. వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే నెక్స్ట్ శ్రీనివాసరెడ్డి గారు, మీరు నెక్స్ట్ ఇయర్కి గవర్నర్. తర్వాత గాంధీ గారు, ఆ తర్వాత సంవత్సరానికి గవర్నర్. ముగ్గురు కూడా ఇవాళ మన దగ్గరికి రావడం మన అదృష్టం. ఎందుకు ఈరోజు వారిని పిలవడం జరిగిందంటే, లయన్స్ అంటేనే సేవ. సేవ ఎవరు చేయగలరు? మనం పని చేసుకోవడానికే మనకు టైం లేని పరిస్థితులు. ఇప్పుడు పక్కవాడి గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడుంది ఈ కలికాలంలో? కానీ తనకు వచ్చిన డబ్బులో కొంత ఖర్చు పెట్టేది ఎక్కడో అతి తక్కువ మంది ఉంటారు. సమయాన్ని వెచ్చించే వాళ్ళే లేరంటే, మళ్ళీ ఉన్న కాస్త సమయంలో సంపాదించుకున్న డబ్బును కూడా ఎదుటి వ్యక్తుల క్షేమం కోసం, అభివృద్ధి కోసం ఖర్చు పెట్టేవాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. అలా తక్కువ మంది ఉన్న వ్యక్తుల్లో అంచెలంచెలుగా ఒక 20-30 సంవత్సరాల పాటు ఆ సంస్థకి సేవ చేస్తే వారు గవర్నర్ స్థాయికి రాగలుగుతారు. అంటే ఎన్నో లక్షలాది రూపాయలు వెచ్చించాలి. ఒక 20-30 సంవత్సరాల పాటు వాళ్ళు సేవని కంటిన్యూగా చేస్తూ ఉంటే తప్ప ఈ స్థాయికి రాలేరు. అలాంటి వ్యక్తులు మన ఈ డయాస్ మీద ఉన్నారంటే నిజంగా ఇవాళ అద్భుతమైన రోజు. ముగ్గురు గవర్నర్లు ఉండటం అనేది మామూలు విషయం కాదు. ఒక గవర్నర్ వస్తేనే సాగరా భగవంతుడు అనుకునే రోజులు. అలాంటి విషయం అమ్మా ఇవాళ మన అదృష్టం. మీరు అందరూ కూడా సంతానం లేదు అని వచ్చారు. మరి లేదు అన్నప్పుడు మీరు చర్చిలకో, మసీదులకో, గుడులకో ఎక్కడో చోటుకు వెళ్తూ ఉంటారు బిడ్డ కోసం. వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఒక ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదం అనేది ఇక్కడ కూడా మీకు ఈరోజు దొరకబోతుంది. ఎందుకు ఈ ప్రసాదం తీసుకోవడానికి వెళ్తాం మనము? ఎందుకంటే బిడ్డ కావాలని కోరుకున్నప్పుడు ఆ బిడ్డగా మారడానికి ఆహారమే మూలాధారం. ఆ పులిహార మన ఇంట్లో కూడా తినొచ్చు, కానీ అది వట్టి పులిహారమ్మ. అదే పూజారి గారి చేతుల మీదుగా తీసుకుంటే ప్రసాదం. అలాగే ద్రాక్షరసం రోడ్డు మీద కూడా తాగొచ్చు, కానీ అదే పాస్టర్ గారి చేతి మీదుగా తీసుకుంటే బ్రెడ్, ద్రాక్షరసం ప్రసాదం. అలాగే ముస్లింలు కూడా హలాల్ చేస్తారు ఆహారాన్ని. మీకు మేలు జరగడానికి ఇప్పుడు దాదాపు 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళు పొందిన పుణ్యఫలం అంతా కలిపి వారి చేతుల మీదుగా మీకు ఆ ప్రసాదం అందితే, ఒక పూజారి గారి చేతుల మీదుగా, ఒక పాస్టర్ గారి చేతుల మీదుగా, ఒక ఇమాం గారి చేతుల మీదుగా అందిన ఫలితం కలిగి మీరు అనుకున్న కోరికలు నెరవేరి మీకు కూడా ఆ 12 బిడ్డ పుడితే మీ జీవితాల్లో వెలుగు నిండుద్ది. మీరు మాతృదేవత, పితృదేవతలు అవుతారు, దేవుళ్ళు అవుతారనే ఉద్దేశంతో ఈ దేవుళ్ళు లాంటి త్రిమూర్తులు లాంటి వ్యక్తులను మేము ఇక్కడ పిలవడం జరిగింది. మీరు ఈరోజు అదృష్టం ఏంటంటే ముగ్గురు చేతుల నుంచి మీరు ఆ ప్రసాదాన్ని అందుకోగలుగుతున్నారు. చాలా అదృష్టం అమ్మ ఈరోజు. కాబట్టి మీరు అందరూ కూడా అది భగవంతుడి ప్రసాదంగా భావించి స్వీకరించండి. మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా, యేసు ప్రభుని పూజిస్తే యేసయ్య ప్రసాదంగా, అల్లా నమ్ముకుంటే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మరి మా ప్రసాద్ గారు పేరే ప్రసాదం అయింది, మరి మనసు ప్రసాదమే. అలాంటి ప్రసాద్ గారి చేతుల మీదుగా మీకు ఇవాళ ఇవన్నీ అందుతాయి. అలాగే మా గాంధీ గారు, ఆయన సాత్వికుడు, చాలా గాంధీ గారి లాగానే చాలా ఒబీడియంట్గా చక్కగా మంచి మాటలు, 4 మంచి మాటలు చెప్తారు. చెప్పలేనప్పుడు కాముగా నుంచుంటారు తప్ప ఎవరికి హాని చేయని వ్యక్తి. ఇక శ్రీనివాసరెడ్డి గారు పిల్లలు, ఎంతో మంది పిల్లల్ని వారి భవిష్యత్తుని బంగారుమయం చేస్తున్న వ్యక్తి. మీరు కూడా పిల్లలు కావాలని వచ్చారు. ఎంతో మంది పిల్లల జీవితాల్ని డాక్టర్ల కింద, ఇంజనీర్ల కింద, లాయర్ల కింద మరి మార్చిన మాస్టర్ మైండ్ స్కూల్స్ అధినేత. మరి అలాంటి సార్ కూడా ఇవాళ రావటం మన అదృష్టం. ముందుగా మనం ప్రసాద్ గారి యొక్క మరి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని విందాం. అందరికీ నమస్కారం. మొదటిగా మరి ఆయన సుధాకర్ బాబు గారు, మరి వీళ్ళిద్దరూ కూడా చక్కని అవార్డ్స్ అందుకోవడం జరిగింది. మొదటిగా వాళ్ళని ఇద్దరిని కూడా అభినందించడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. అలాగే మరి ప్రతిరోజు కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరికీ
మరి అన్న సంతర్పణ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఏ హాస్పిటల్లో కూడా ఇలాంటి ఫెసిలిటీ ఉండదు. చక్కగా మీ అందరికీ అలా ఇస్తూ ఎక్కువ సక్సెస్ రేట్ ఎక్కువ డాక్టర్ గారిగా ఆయన మంచి పేరు ఉంది. అలాగే మన లైనిజంలో కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలకి ఎంతో ఖర్చు పెట్టి చక్కని కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మా రీజన్ చేయడంగా ఉన్నారు ఆయనకి మరి సమయం లేకపోయినా ఎక్కడ డబ్బు గురించి వెనకాడకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను కూడా ఇంకా. కాబట్టి నిజంగా ఈ హాస్పిటల్కి రావడం మీ అందరూ అదృష్టం. చక్కగా మేము కూడా వాళ్ళని అభినందించడానికి వచ్చాం. చక్కగా మరి అభినందిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు అంటే ఆల్మోస్ట్ 16,300 మందికి ఒక ఐవీఎఫ్ లేకుండా, ఒక ఆపరేషన్ లేకుండా సంతానం పొందించాము. ఇది వరల్డ్ రికార్డు. మరి ఈ రికార్డును అనుసరించి లాస్ట్ ఇయర్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు ఇవ్వడం జరిగింది. కందుల దుర్గేష్ గారు, మా పర్యాటక శాఖ మంత్రి గారు, మా ఊరి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, అలాగే నేను పుట్టిన ఊరు దివిసీమ మా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు కలిసి నాకు పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం తెలంగాణ వారు మరి నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, అంటే 30 ఏళ్ల నా మెడికల్ సర్వీసులో 16,300 మందికి ఒక్క ఐవీఎఫ్ ఆపరేషన్ లేకోకుండా, అది కేవలం 500 రూపాయల ఫీజు, సంవత్సరానికి 500 రూపాయల ఫీజు తీసుకుంటూ కూడా మరి ఇలా తెప్పిస్తున్న వ్యక్తి అని చెప్పి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. మొన్న అందరవారం తీసుకోవడం జరిగింది. నేను మేడంకి మరి ఒక భర్త ఖర్చు పెడుతుంటే ఎక్కడైనా భార్యలు ఎదవ వచ్చినవాడు అంతా నాశనం చేస్తున్నాడని తిట్టుకొట్టారు. అలా కాదు, కరణేష్ మంత్రిలాగా ఆవిడ నేను లైన్లో రీజనల్ చైర్మన్ గా ఉంటే జోన్ చైర్మన్ గాను, అలాగే దుర్గదేజ క్లబ్ ప్రెసిడెంట్ గాను ఉన్నారు. అలాగే అన్ని సేవా కార్యక్రమాల్లో నాకు ఇంకా మంచి సలహాలు ఇస్తారు. మిమ్మల్ని నమ్ముకుని కొన్ని 100 కిలోమీటర్ల నుంచి వస్తున్నారండి, వాళ్ళు తినక ఇబ్బంది పడుతున్నారు. మిగతా హాస్పిటల్ లాగా మనం కూడా లేట్ అయితే బయటకు భోజనానికి వెళ్ళి తినరామంటున్నాం. దగ్గరలో హోటల్స్ లేకపోవడం వల్ల 2-3 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు, ఎండలో ఎండిపోతున్నారు, వర్షం వస్తే తడిసిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారండి. ఆ హోటల్ కూడా చిన్న చిన్న హోటల్స్, అక్కడ ఒక 5-6 కూర్చుంటే నిండిపోతుంది. మన వాళ్ళేమో 100-200 మంది ఒకేసారి అక్కడికి వెళ్తుంటే అక్కడ హోటల్లో ఫుడ్ పెట్టడం కూడా వాళ్ళకి కష్టంగా ఉంది, వెయిటింగ్ అయిపోతుంది. అలాంటిది మనమే బిల్డింగ్ కట్టి చక్కగా వాళ్ళకు హాల్ ఏర్పాటు చేసి ప్రజెంట్ గా మరి కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెడితే బాగుంటది అని చెప్పి తను ఆలోచించింది. అలాగే భోజనం బయట నుంచి మనమే తీసుకొచ్చి పెడదామని ఆలోచన చేసింది ఆవిడ. ఒక అమ్మ మనసుతో ఆలోచిస్తే తప్ప ఎవ్వరు ఇలాంటి సలహా ఇవ్వలేరు. ప్రపంచంలో ఎవరికి రాలేదు వరకు ఆలోచన. అలాంటి ఆలోచన చేసినందుకు ఆవిడకి కూడా మరి లాస్ట్ ఇయర్ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది హోసూరు యూనివర్సిటీలో. అలాగే ఈ సంవత్సరం తెలంగాణ మరి అక్కడి నుంచి మనకు సేవారత్న అవార్డు ఇవ్వడం జరిగింది. సేవారత్న ఇలా మరి నా వెనకాలే ఉంటూ తను కూడా మంచిగా నాకు సహకరిస్తూ ఉంది. ఇవన్నీ విషయాల్ని మేమంతా లైనిజంలో ఇలాంటి గొప్ప వ్యక్తుల నుంచి ఇన్స్పిరేషన్ పొందుతున్నాం. ఎందుకంటే వీళ్ళందరూ సేవా కార్యక్రమాల్లో ముందున్న వ్యక్తులు. 4 మంచి వ్యక్తులతో ఉంటే మనకు కూడా మంచి ఆలోచనలు వస్తాయి. అలాగే మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న మా గవర్నర్లు మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చారు. అలాగే VBPS ఆంజనేయులు గారు ఈ సంవత్సరము అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం, నిత్య అన్నదానం జరగాలంటే ఆయన మరి ఒక్కొక్కరు రోజు ఏదో ఒకరన్నా పెట్టండి అని చెప్పంటే, లేదండి నేను 365 రోజులు పెట్టాలి ముందుకు వచ్చానన్నాను. అలాగే మా గవర్నర్ గారు ప్రసాద్ గారి సమయంలో కూడా పెడతామన్నాం. అలాగే మా శ్రీనివాసరెడ్డి గారి సమయంలోనూ, గాంధీ గారి సమయంలో కూడా ఇది కంటిన్యూ అవుతూ ఉంటుందని చెప్పాం. ఇప్పటికి 8 నెలల నుంచి నిత్య అన్న ప్రసాద వితరణ కింద పెడుతున్నామమ్మా. అలాగే ఈ కార్యక్రమం కంటిన్యూ అవుద్ది. మరి ఇలాంటి మంచి మనసున్న మనుషులు మన దగ్గరికి వచ్చారు. వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని విన్న తర్వాత మనం ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. శ్రీనివాసరెడ్డి గారు నెక్స్ట్ గవర్నర్ గారు మాట్లాడాలి. ఈరోజు ప్రత్యేకంగా మరి వారి అవార్డు సాధించడానికి అభినందిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాం. ఈ సంవత్సరం మా జిల్లాలో ఆంజనేయులు గారి స్ఫూర్తితో 365 రోజులు అనాథ స్వాగతం చేస్తే నేను కూడా రీజన్ చైర్పర్సన్ గా, జోన్ చైర్పర్సన్ గా నేను కూడా మా హాస్పిటల్లో వచ్చేటువంటి పేషెంట్స్ కి అటెండెన్స్ కూడా అనాథ స్వాగతం చేస్తామని చెప్పి చాలా 8 నెలలుగా మరి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తూ
ఇది ఒక్క కార్యక్రమం కాదు. మా డాక్టర్ గారు వారి స్వగ్రామం ఆవిడ కోసూరులో కూడా అక్కడ కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. మరి డాక్టర్ గారు మాకు లైన్స్ లో అనేక సేవా కార్యక్రమాలతో భార్యాభర్తలతో కూడా చక్కటి సేవా కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తారు. వారికి అవార్డు ప్రజల్లో ఒక మంచి అభిమానం, మరి వారికి అవార్డు ఎన్ని ఇచ్చినా మరి అవార్డు కంటే కూడా కొన్ని రాష్ట్రాల నుంచి రాష్ట్ర దేశ సరిహద్దుల నుంచి మరి అనేక మంది వస్తూ ఉంటారు. ఈ మధ్య వాళ్ళు విదేశాలకు కూడా వెళ్తే అక్కడ కూడా వారిని అభినందించడం జరిగింది. మరి వారికి సందర్భంగా జిల్లా డాక్టర్ కూడా పరిచయంగా సుధాకర్ బాబు గారిని విజయదుర్గ గారిని అభినందిస్తూ వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ముందు జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గాంధీ గారు, కరంశెట్టి గాంధీ గారు కూడా మరి నెక్స్ట్ నా కాబోయే గవర్నర్ గారు వారి యొక్క అమూల్యమైన సందేశం వారు సారు వృత్తిరీత్యా మంచి ప్రొఫెసర్ గారు కాబట్టి చక్కటి సందేశం ఇవ్వగలరు. మరి వారు కూడా మీకు సందేశం ఇవ్వాల్సిందిగా. అందరికీ నమస్కారం. డాక్టర్ సుధాకర్ బాబు గారు, అలాగే డాక్టర్ విజయదుర్గ పావని గారు. జనరల్గా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కానీ ఎవరినైనా మనం కలవాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి ఇవాళ మీరు డాక్టర్ గారి అపాయింట్మెంట్ ఒక నిమిషం దొరకాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ అంత బిజీ డాక్టర్ కూడా చాలా సమయాన్ని ప్రజాసేవ కోసం కూడా వెచ్చిస్తున్నారు అంటే మనం నమ్మలేని నిజం లాంటిది. అంటే ఇంత జనరల్గా ఒక ప్రొఫెషన్లో సక్సెస్గా ఉన్నవాళ్ళు ఆ ప్రొఫెషన్లో ఇంకా ఎంత ఎదగాలనే వైపే ఆలోచిస్తారు. కానీ ఆయన అట్లా కాదు. మల్టీ డైమెన్షన్లో సొసైటీ కోసం, తను ఉన్న ఊరు కోసం, తన చుట్టూ ఉన్న ప్రజల కోసం, ఈవెన్ తన హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కోసం కూడా ఆలోచిస్తూ ఇలాంటి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ చాలా మంచి పనులు చేస్తూ సమాజంలో అంటే సమాజం నుంచి మనం పొందడం కాదు, సమాజానికి మనం ఏమి ఇస్తున్నాం అనేది కూడా ఆలోచించే మహోన్నత వ్యక్తిత్వం ఆ దంపతులకు ఇచ్చినందుకు మనం భగవంతుడిని ప్రార్థిస్తూ వారికి ఆయురారోగ్యాలు ఇస్తూ వారి ద్వారా సమాజానికి ఇంకా ఎంతో మేలు జరగాలని, మరి వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ని ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు గుర్తించి మరి లైఫ్ టైం అచీవ్మెంట్ అనేది అంత చిన్న విషయం కాదు, అది జీవిత సాఫల్యం అనేది. మరి అలాంటి గొప్ప గొప్ప అవార్డులు పొందినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సో వారి ద్వారా ఈ సమాజానికి ఇంకా భవిష్యత్తులో కూడా ఎంతో మేలు జరగాలని కోరుకుంటూ, సో వారిద్దరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నేను కూడా సార్ అన్నట్టు మా కోసూరువారిపాలెం మా సొంత గ్రామంలో స్కూల్కి సంబంధించి ఫంక్షన్కి నన్ను పిలవడం జరిగింది. మరి అక్కడ పిల్లలు రకరకాల యాక్టివిటీలో డ్యాన్సుల్లో కానీ ఆర్ట్లో కానీ ముందున్నారన్నప్పుడు వాళ్ళకి మొమెంటోలు కానీ అవి కానీ ఇవన్నీ కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. అలాగే నాగాలంకలో కూడా విద్యాభారతి స్కూల్ అక్కడ కూడా మరి మనం వెళ్ళడం జరిగింది. మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. అక్కడ మరి వాళ్ళకు కూడా పిల్లలకు సంబంధించి మంచి మోటివేషనల్గా స్పీచ్ ఇవ్వడానికి రమ్మని వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే మీరు జీరో నుంచి వచ్చారండి, మీకు కూడా మరి ఎన్నో కష్టాలు అనుభవించిన ఈ పిల్లలకి కొంచెం ధైర్యం చెప్పాలి, మీలాంటి వాళ్ళు ఎలా సక్సెస్ అవ్వచ్చు అనేది చెప్తే వాళ్ళలో కూడా ఉత్సాహం వస్తుందని చెప్పి వాళ్ళు పిలవడం జరిగింది. రాత్రి దాదాపు 3:30కి తిరిగి వచ్చాను. నేను తెల్లవారుజామున 3:30కి వచ్చాను. అక్కడి నుంచి ఈ స్కూల్ యానివర్సరీలు వాళ్ళ చీఫ్ గెస్ట్గా వెళ్ళడం, అటెండ్ అవ్వడం, ఆ పిల్లలకి మరి మంచి మోటివేషనల్ స్పీచ్లు ఇవ్వడం, ఇలాంటి వాటిని కూడా పిలుస్తున్నారు. యాక్చువల్గా మా లైనిజంలో నిన్న ఒక అద్భుతమైన మరి కొత్త న్యూ ఇయర్కి సంబంధించి ఒక నూతన మరి సందేశం తీసుకోవడానికి, ఒక కమిట్మెంట్ తీసుకోవడానికి హాజరవ్వాల్సింది. ఆ సమయంకి హాజరవ్వలేకపోయాను. అదే ఫోన్ చేసి కూడా చెప్పాను. అయినా కూడా మరి ఏం అనుకోకుండా సార్ బిజీగా ఉంటారులే, సరే ఆయన పనుల్లో ఉన్నారు, మాకు మంచిగా వెనక నుంచి తోడ్పాటును అందిస్తున్నారని అర్థం చేసుకుని మరి మార్నింగ్ కల్లా వారే నా దగ్గరికి రావడం అనేది నిజంగా చాలా అదృష్టం. వారి యొక్క ప్రేమకి ఇది నిదర్శనం. థ్యాంక్ యూ సార్. మీరు అందరూ వచ్చి మమ్మల్ని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అభినందించినందుకు. అలాగే వాళ్ళ మా అదృష్టం ఏంటంటే ఈ పేషెంట్లకు కూడా మీ చేతుల మీదుగా ఒక అద్భుతం జరగబోతుంది. ఆ ప్రసాదం అంది మీరందరూ కూడా అతి తొందరలోనే మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకుని దేవుళ్ళ లాంటి మనుషులమ్మ, వాళ్ళ చేతుల మీదుగా అందిన ప్రసాదాన్ని ఒక్క మెతుకు కూడా మీరు వేస్ట్ చేయొద్దు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. భగవంతుడే వాళ్ళని మీకోసం పంపించాడు అనుకుంటున్నాను నేను. మరి మీరు ఆ ప్రసాదాన్ని అందుకుని చక్కగా మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోండి. మీరు తినలేకపోతే ఆయమ్మలకి ఇవ్వండి తప్ప డస్ట్బిన్లో మాత్రం పారేయద్దు. ఓకే.
జరిగినప్పుడు నెలకు 2 లక్షలు 3 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేసే డాక్టర్లు పెట్టలేరా? ఇంకా ఈజీగా పెట్టొచ్చు. మరి ఎందుకు పెట్టలేకపోయారంటే మంచి మనసున్నా కూడా వాళ్ళు ఒక్కొక్కసారి ఐడియా రాకపోవచ్చు. 30 ఏళ్ళ నుంచి డాక్టర్ అయితే నేను పెట్టలా, 8 నెలల నుంచే పెడుతున్నా. అంటే మేడం గారు కానీ మా గవర్నర్ల గారు కానీ ఇచ్చిన ఇన్స్పిరేషను భగవంతుడు అట్లా మనకి ఆ బ్రెయిన్కి అది తట్టి చేస్తాడు. చెడు ఎవరూ చెప్పక్కర్లేదండి, మంచి 10 మంది చెప్తే కానీ మన బుర్రకు ఎక్కదు. అలాగే ఈ వీడియోను ఈ ఫోటోను ఆ డాక్టర్లకు చూపించి వాళ్ళు కూడా భోజనం పెట్టుకునేటట్టు చేస్తే ఈ ప్రపంచంలోనూ ఈ దేశంలోనూ కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది. ప్రతి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పొద్దున వెళ్తే రాత్రి వరకు మీరు పానాసారాలు పడుతూ అక్కడ రకరకాల హోటల్లో ఆ బడ్డీల్లో ఏది దొరికితే తిని ఆరోగ్యాలు పాడు చేసుకోకుండా చక్కటి పౌష్టికాహారం తినే అవకాశం దొరుకుద్ది అనే ఆలోచనతోనే మేము ఈ వీడియో ఫోటో తీస్తున్నాం. మీరు ఎలాగైతే యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో చూసి ఎలాగైతే ఇక్కడికి వచ్చారో అలాగే భగవంతుడు మిమ్మల్ని లాక్కొచ్చినట్టే ఈ సందేశాన్ని మరొక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళతో కూడా భోజనం పెట్టిస్తే బాగుంటుందనే ఉద్దేశం. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అయింది. మరి మా లయన్స్ క్లబ్ కూడా ఒక మహానుభావుడు మెర్లిన్ జోన్స్ అన్న ఆయన ఎక్కడో అమెరికాలో ఒక మారుమూల ప్రాంతంలో ఒక LIC ఏజెంట్ స్టార్ట్ చేసింది. ఇవాళ ఆయన చనిపోయినా కూడా కొన్ని వందల సంవత్సరాలైనా కూడా 215 దేశాల్లో నడుస్తుందంటే, కొన్ని లక్షల మంది సభ్యులు ఉన్నారంటే, సేవ చేయడానికి ఒక సైన్యం తయారైందంటే ఒక్క అడుగు ఒక్కరేసారు అంతే. అలాగే ఇక్కడ కూడా ఇది కూడా అలా జరగాలనే ఉద్దేశంతోనే తప్ప మరో ఉద్దేశం కాదమ్మా. 16,000 మందికి ప్రెగ్నెన్సీ ఇచ్చేటట్టు భగవంతుడు నా చేయి ద్వారా అనుగ్రహించాడంటేనే దేవుడు నన్ను గుర్తించాడని అర్థం. ఇంకా ఎవరు గుర్తింపు కోసం నేను వీడియోలు తీయాలి, ఫోటోలు తీయాలి? దేవుడే గుర్తించినప్పుడు. కానీ ఇది మాత్రం ఆ మార్పు కోసం చేస్తున్నాం, అర్థం చేసుకుంటారని మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.